ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు ఉంటే చాలు, తల్లిదండ్రులు ఉంటే చాలు అనే మాట ప్రతి ఒక్కరు అనుకుంటే దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి. అలాగే మ్యారేజ్ అయ్యాక ఆ భర్త ఉంటే చాలు, ఆ భార్య ఉంటే చాలు, పిల్లలు పుట్టాక నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు నాకు తోడుంటే చాలు అనుకున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో అక్రమము నిండిపోయి ప్రేమ చల్లారిపోతుందని మత్తయి సువార్త 24:12 చెబుతుంది. ప్రేమ కలిగి ప్రయాసపడమని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా యోహాను సువార్తలో కానీ, మొదటి యోహాను పత్రిక 4వ ద్వారా కానీ, మొదటి కొరింథీయులు 13వ ద్వారా కానీ ప్రేమ కోసం చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. అది ఇర్మియా అధ్యాయంలో 31:3 ఉన్నది. ఆయన ప్రేమ స్వరూపి అని మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 7-8 మనం చూడగలుగుతున్నాం. ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది అయితే మీరు ప్రేమిస్తున్నారో వారందరికీ నేను చెప్పేదల్లా ఒకటే. నేను సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెట్టాను, మా అమ్మగారివి నావి. చాలామంది అడిగారు, అయ్యగారు మేము వీడియోలు చూస్తున్నామని. ఎందుకు పెడుతున్నాను? ఏదో సోషల్ మీడియాలో నాకు ఏదో డబ్బులు వస్తాయని కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇస్తున్నాను. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి శ్రద్ధ కలిగి పెంచి ఒక ప్రయోజకుల్ని చేశారు. కొంతమంది ఉద్యోగాలతో ప్రయోజకులు అయ్యారు, కొంతమంది వ్యాపారాల ద్వారా అయ్యారు, కొంతమంది ఏమీ లేకపోయినా మంచి ఆరోగ్యంతో ఉన్నారు. అంతకన్నా సంతోషమే ఉంది. వారు శ్రద్ధ కలిగి దృష్టి పెట్టారు కనుక ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. అలాంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా కృంగిపోయి నీరసంతోనూ అనారోగ్యంతోనూ మంచం ఎక్కేటప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతాడు, లెక్క అడుగుతాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12:36-37 చూసుకుంటే ఖచ్చితంగా నీకు లెక్క అడుగుతాడు దేవుడు. అరే, మీ తల్లిదండ్రులు ఎంత బాగా మిమ్మల్ని చూశారా? వారు మంచం ఎక్కాక వదిలేస్తారా? స్వార్థమైన బ్రతుకుతారా మీరు అని ఖచ్చితంగా లెక్క అడుగుతారు. లెక్క అంటే ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, నరకం, పరలోక రాజ్యం కోల్పోతున్నారని అర్థం. దేవుడు నేను లెక్క అడిగితే సాతానుతో పాటు, అంటే దుష్టుడు నిన్ను పాడు చేసే ఈ లోకంలో ఉన్నాడు. స్వార్థమైన బ్రతుకుతో బ్రతికేవు కదా, వాడితో నువ్వు శపించబడి నిత్యాగ్నికి వెళ్ళరా అని మత్తయి సువార్త 25:41 చెప్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి, వీరు బాగుండాలని కోరుకోండి. అలాగే నేను ఒక చిన్న పల్లవి పాడుతున్నాను. దేవుణ్ణి ఎట్టి పరిస్థితులు మనతో ఉండాలని కోరుకోండి. తల్లిదండ్రులు కూడా మనతో ఉండాలని కోరుకోండి. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో జాయిన్ చేసేయడాలు, దూరంగా తీసుకెళ్ళి వదిలేయడం ఇలాంటి పనులు చేయకండి దయచేసి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే యేసయ్యా. నీ ఉంటే చాలయ్యా యేసయ్యా అనే దేవుణ్ణి ఎలాగడుగుతామో నా తల్లిదండ్రులు కూడా నాతో ఉండాలని కోరుకోవాలి. ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు కూడా నా తల్లిదండ్రులు నాతోనే ఉండాలి, నేను బ్రతికున్నంత వరకు నా తల్లిదండ్రులు చూడాలి అని మనస్తత్వం నీకుంటే నీవు దేవుని ప్రేమతో నింపబడిన దానివే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు కోరుకున్నదల్లా నేను మీ బ్రదర్ శైలేష్ పాల్గా, తల్లిదండ్రులు విడిచిపెట్టకండి, వారిని ప్రేమించండి. మీ ఇంట్లో మీ భార్యకు చెప్పండి, వంట వండిగానే వేడివేడిది తల్లిదండ్రులకు పెట్టావా అని అడగండి, పెట్టాలి అని చెప్పండి. అప్పుడు అలా ఆరోగ్యంతో ఉంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా అమ్మగారు, మా బంగారు తల్లి, మా వజ్రాల తల్లి, నా ముద్దుల తల్లి, నాకు దేవుడిచ్చిన తల్లి.